జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే దేనిని ఎక్కువగా పట్టించుకోవద్దు. అలాగే ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు. అనుభవంతో చెప్తున్నాను. అర్థం చేసుకో. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు. అలా ఉంటారు అనుకోవటం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. మీ ధైర్యమును విడిచిపెట్టకండి. అప్పుడే మీరు మంచి స్థానానికి చేరుకోగలుగుతారు. జలపాతపు దారికి బండరాళ్ళు అడ్డు రాకపోతే శ్రావ్యమైన శబ్దాలను మనం వినలేము. అలాగే జీవితంలో కష్టాలు అనుభవించకపోతే సుఖం యొక్క విలువను తెలుసుకోలేము. గొప్ప నమ్మకంతో చిన్న ప్రయత్నం చేసినా గొప్ప విజయం సాధించవచ్చు. నమ్మకం లేకుండా పెద్ద ప్రయత్నం చేసినా ఓటమి ఎదురు కావచ్చు. మీరు మానసికంగా కృంగిపోవటం మొదలు పెడితే ప్రతి ఒక్కటి మీ మీద ఆధిపత్యం చూపిస్తుంది. విజయాలకు మూలం మీ మనసు. మీ మనసు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఓటమి గురించి భయపడకండి. ఒక మంచి కారణం కోసం ఓడిపోవటం అన్నది గెలుపునకు మరింత చేరువలో ఉండటం అవుతుంది. బాధ చాలా గొప్పది. వస్తూనే మనకి సొంత వారిని గుర్తు చేస్తుంది. ఆశయం గొప్పదైతే, ఆలోచన పవిత్రమైతే, ఆత్మ బలమే ఆయుధమైతే విజయం తప్పక వరిస్తుంది. నువ్వు వెళ్ళేదారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. మీ విజయాన్ని అడ్డుకునేది మీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేరు. నా వల్ల కాదు అని వదిలేసే ముందు అవకాశం మళ్ళీ రాదు అని గుర్తించుకో. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు ఉండకూడదు. అది అన్నింటికంటే ఎక్కువ ప్రమాదం. మాట పడినప్పుడు కన్నా ఆ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా గుండె కోసేసినంత బాధ. మనం ఎప్పుడూ ఒకరి కోసం ఏదో ఒకటి పోగొట్టుకోవచ్చు, కానీ దేనికోసమూ కూడా ఒకరిని కోల్పోకూడదు. ఎందుకంటే జీవితం దేనినైనా తిరిగి ఇవ్వగలదు, కానీ కోల్పోయిన వారిని మాత్రం కాదు. ఒక్క నిమిషంలో జీవితాలు ఏమీ మారవు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీ జీవితాలను అందంగా మార్చగలవు. ప్రయత్నం అనేది తీరం. అది కలల నావను సముద్రం అవతలి వైపుకు తీసుకెళ్ళగలదు. ఆనందం, తృప్తి ఉన్న చోట సకల సంపదలు వాటంతటవే వస్తాయి. దుఃఖంతో నిండిన మనసుకు ఎదురుగా ఉన్న పరమాన్నం కూడా గంజిలాగానే కనపడుతుంది. మొక్కలలో పూలు మరియు పండ్లు వాటి సమయానికి వచ్చినట్లుగా ప్రతి పని దాని సమయంలోనే జరుగుతుంది. పదవిని చూసి వచ్చే మర్యాద ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, కానీ పద్ధతిని చూసి వచ్చే మర్యాద ప్రాణం పోయే వరకు ఉంటుంది. మన చేతివేళ్లన్నీ ఒకే పొడవలో ఉండవు, కానీ మడిచినప్పుడు అన్నీ సమానంగా అవుతాయి. అలాగే మనం కూడా పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకున్నప్పుడే జీవితం సులభం, సుఖమయం అవుతుంది. మన సంతోషానికి మార్గం ఒకటే. దేనిని పట్టుకోవాలో, దేనిని వదిలేయాలో తెలుసుకోవటమే.